ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం నార్మల్గా ప్రాన్స్ ఫ్రై అంటే చిన్న చిన్న ప్రాన్స్ తీసుకుని చేసుకుంటాం. అలా కాకుండా ఈసారి ఇలా టైగర్ ప్రాన్స్తో రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రై తయారు చేసుకుందాం. దీనికోసం ఇక్కడ టైగర్ ప్రాన్స్ తీసుకుని ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కలుపుకుందాం. మసాలా కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడగా ఉప్పు, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు వేసుకుని మొత్తం ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మనం పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. మరి ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి మసాలా మొత్తం ప్రాన్స్ పట్టడానికి బాగుంటుందండి. ఇలా మనం ఎక్కువ వాటర్ వేసి కలిపేసుకుంటే మనకి మసాలా మొత్తం పల్చగా అయిపోయి మనకి ప్రాన్స్కి మసాలా పట్టదు. అలా అయితే మనకి ప్రాన్స్కి మసాలా పట్టకపోతే ప్రాన్స్ అనేవి టేస్ట్గా రావు. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఈ పిండి మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న టైగర్ ప్రాన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ ప్రాన్స్ తీసుకుని మనం తయారు చేసుకున్న ఈ మసాలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఈ మసాలా అంతా కూడా మనం ఈ ప్రాన్స్ పట్టించిన తర్వాత వీటిని బాగా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంచుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి ఈ మసాలా మొత్తం ప్రాన్స్ పట్టి లోపల వరకు కూడా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాన్స్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం మసాలా కలిపి పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ తీసుకుని ఇలా ఒకటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒకటిగా వేసుకున్న తర్వాత వీటిని బాగా వేపుకోవాలి. ఈ ప్రాన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకు చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఎక్కువ పెట్టుకు చేసుకోవడం వల్ల మనకి ప్రాన్స్ పైన బాగా క్రిస్పీగా ఎగిపోతాయి కానీ లోపల వరకు కుక్ అవ్వకుండా ఉండిపోతాయి. అందుకనేసి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని రెండో వైపు తిప్పుకుందాం. ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకొని వీటిలో ఇలా 2 వైపులు కూడా బాగా వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.